హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీడియోలో నేను గవ్వలు చేసే విధానం అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నేనైతే మైదా పిండి అలాగే గోధుమ పిండి నేనైతే తీసుకున్నాను. దానికోసం గోధుమ పిండిని అయితే నేను కేజీ దాకా అయితే నేను వేసుకున్నాను. అలానే దానికోసం అయితే వంట సోడా, అలాగే దానికోసం అయితే నెయ్యిని కూడా నేను తీసుకున్నాను. నెయ్యి అలాగే దానికోసం కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ టేస్ట్ కోసం అండి. అదైతే మనకి ఉప్పు వేస్తే ఏంటంటే మంచిగా ఇంకా టేస్ట్ బాగా వస్తాయి. కాబట్టి దానికోసం అయితే నేను కేజీ గోధుమ పిండి అయితే ఇక్కడ ఈ విధంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, గోధుమ పిండి ఆశీర్వాద్ అయితే నేను తీసుకుంటున్నానండి. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో మీరైతే అది తీసుకోవచ్చు. కాబట్టి అలాగే నేనైతే ఇక్కడ గోధుమ పిండి కాస్తంత దాంట్లోకి మైదా పిండిని కూడా నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తగినంత ఏంటంటే మైదా పిండి వేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. గవ్వలు అనేవి ఇంకా మంచిగా వస్తాయి. తింటుంటా కూడా మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా మైదా పిండి గోధుమ పిండి రెండు అయితే నేను కలుపుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మైదా పిండి కూడా కలిసిపోయేలాగా నేను కలుపుకుంటున్నాను ఇక్కడ. అలాగే దాంట్లోకి తగినంత వంట సోడా అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి, ఆ వంట సోడా వేస్తే ఏంటంటే మనకి కొంచెం అది గవ్వ అనేది కొంచెం గట్టి పడుతుంది, బాగా కాలుతుంది కూడా, కరకరలాడుతుంది, క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా అయితే నేను వంట సోడా వేసుకున్నాను. అలాగే వచ్చేసి దాంట్లోకి నేను ఉప్పు, సాల్ట్ అయితే నేను తగినంత తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లోకి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. గవ్వలోకి ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలాగే ఇక్కడ నెయ్యి అయితే కూడా నేను తీసుకున్నాను. స్పూన్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను నెయ్యి ఇక్కడ. చూడండి, స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే నేను బాగా నెయ్యి, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, కాబట్టి అవన్నీ కూడా బాగా కలుపుకోవడం వల్ల దానికి బాగా పడుతుంది అనమాట. పిండిలో కలిసిపోతుంది బాగా. కాబట్టి ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను. మీ ఇంట్లో పిల్లలు కానీ మీకు తినాలనిపించినప్పుడు, ఏమీ లేకపోయినప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తినేస్తారు క్రిస్పీగా. చూడండి, ఈ విధంగా మీరు కూడా పిల్లలకి అయితే చేసుకు పెట్టుకోవచ్చండి. అలాగే నేను తగినంత వాటర్ కూడా దీంట్లో పోసుకుంటున్నాను. మనం గోధుమ పిండి చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటాము ఫ్రెండ్స్, దీంట్లో మనం కూడా అది బాగా చపాతీ ముద్ద అయ్యేలాగా కూడా కలుపుకోవాలి మనం. నేను ఇక్కడైతే ఈ విధంగా తగినంత వాటర్ పోసుకొని కూడా నేను కలిపేస్తున్నాను. చూడండి, అలాగే ఈ విధంగా చపాతీ ముద్ద అయ్యేంత వరకు కూడా ఇట్లా బాగా అటు ఇటు బాగా మర్దన చేస్తూ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. గవ్వ మన ఇంట్లో ఏదైతే అవైలబుల్గా గవ్వ చెక్క లేకపోతే కనుక మీరు ఇట్లా దువ్వాన్ మీద కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలా దువ్వాన్ మీద చేసుకుంటాను. అప్పటికప్పుడు కొత్త దువ్వాన్ తెచ్చుకున్నాను నేను షాప్ నుంచి, కాబట్టి నేను ఈ దువ్వాన్ నుంచి అయితే నేను చేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. అలాగే నేను తగినంత గవ్వలకి సరిపడా ఆయిల్ కూడా నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ. చూడండి, అలాగే ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని దాన్ని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యే వరకు 10 నిమిషాలు బాగా హీట్ అయ్యే వరకు కూడా మనం ఆయిల్ని అట్లా వేడి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు గవ్వలు వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడైతే నేనైతే చేసి పెట్టుకున్న గవ్వలు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే నేను దీంట్లో వేసుకున్నాను. చూడండి, ఎలా మనం వంట సోడా వేయడం వల్ల గవ్వలు అనేవి కూడా బాగా పొంగుతున్నాయి ఇక్కడ. చూడండి, బాగా అవి చాలా ఇంకా అవి కాలే కొద్ది కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తాయి. ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి. గవ్వలు బాగా షేపులు కూడా వచ్చాయి దువ్వాన్ మీద చేయడం వల్ల. కాబట్టి నేనైతే ఇదిగో ఈ విధంగా నేను సరిపడాన్ని కూడా నేను చేసుకున్నాను ఈ ఆయిల్కి. అలాగే ఇక్కడ నేను ఆయిల్లో వేసాను. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక 20% అయితే కాలినాయి చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడైతే మనం ఈ గవ్వలు అనేవి కొంచెం 50% వరకు కూడా గోల్డ్గా వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడిప్పుడే అవి గోల్డెన్ షేడ్లోకి వస్తున్నాయి. మనకి ఇంకా బాగా మంచి గోల్డెన్ షేడ్లో వచ్చేదాకా కూడా అలానే దాన్ని వేగనిస్తూ ఉంటుంటే మంచి కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో చూసారా. ఇలా ఈ విధంగా అయితే మనం గవ్వల్ని గోల్డెన్ షేడ్లో అయితే తీసుకోవాలి, వేడి చేసుకోవాలి, బాగా దాంట్లో మరగనిచ్చి ఉడకనివ్వాలి గవ్వలు అనేవి. చూడండి ఎంత బ్రైట్ఫుల్గా ఉన్నాయో. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నాను గవ్వలు అనేవి కాలిపోయే పక్కన నేను ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే మంచిగా ఉన్నాయి చూడండి. అసలు
మనకి చెక్క ఇప్పుడు చెక్క మీద చేస్తే బాగా వస్తాయి అని అంటారు కదండి. కాబట్టి మనకి చెక్క లేకపోయినా కూడా దువ్వాని మీద కూడా మంచి షేప్గా వచ్చాయి చూడండి. ఇప్పుడు నేనైతే పాకం కోసం అయితే నేను ఇక్కడ చక్కెరని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ విధంగా నేనైతే చక్కెర కేజీ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ కేజీ ప్యాకెట్తో నేను ఒక గ్లాస్ అనేది తీసుకొని ఆ గ్లాస్తో నేను కొలత తీసుకున్నానండి. ఆ గ్లాస్తో అయితే నేను ఇక్కడ దాదాపు 3.5 చక్కెర అయితే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు కొలత తీసుకోవచ్చు. అది మీరు ఎందుకంటే తక్కువనే తీసుకోండి, ఇంకా తక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి, మీకు సరిపోతుంది. నేను ఇంకా ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మేము 3.5 అయితే చక్కెరని తీసుకున్నాను. కాబట్టి ఆ ప్యాన్ అనేది పొయ్యి వెలిగించుకొని దాని మీద పెట్టేసుకొని దాంట్లో మనకి ఇక్కడ చూడండి 3.5 చక్కెర తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ ఒక బౌల్తో నేను ఒక చెంబు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొక ఇదైతే బాగా మరగనివ్వాలి. ఇక్కడైతే నేను పాకం కోసం అయితే కొన్ని వాటర్ అయితే గిన్నెలో నేను తీసుకోవడం జరుగుతుంది. ఆ పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకోవడం కోసం అయితే నేను అది అలా తీసుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ అది బాగా పంచదార కరిగేంత వరకు కూడా నేను అటు ఇటు తిప్పుకుంటున్నాను. ఇది చూడండి ఈ విధంగా అయితే బాగా పంచదార కరిగిపోతే మనకు దాని అనేది పాకం అనేది వచ్చేది కదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే మనకి గవ్వలు అయితే ఈ విధంగా రావాలండి. గోల్డెన్ షేడ్లో వస్తే కనుక మనకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చక్కెరని కూడా నేను బాగా 50% వరకు కూడా చక్కెర కరిగిపోయిందండి మంచిగా. చూడండి ఈ విధంగా అయితే కలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా తీగ పాకంలాగా అయితే వచ్చేసింది. పాకం అయితే ఈ విధంగా ఉండ అనేది రావాలి. మనకి ప్లేట్కి ఇలా వేసి కొడితే కనుక టక్కని సౌండ్ రావాలి. కాబట్టి అలా ఆ విధంగా పాకం వస్తే కనుక మనకి గవ్వలు తయారైనట్టే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే పాకం తయారవ్వాలి మనకి. చూడండి నేను తీసుకున్నాను, నేను ఇక్కడ అనేది పక్కకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ పాకం అనేది. ఇప్పుడు పాకం గవ్వలు కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గవ్వలు అనేవి మనం ఏం చేయాలంటే మొత్తం కూడా కాల్చుకున్నాం కదా, ఇది అనేది గోరువెచ్చంగా ఉండాలి. పాకం అనేది గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఈ గవ్వలన్నిటిని కూడా మనం కలుపుకోవాలి. చూడండి ఇలా నేనైతే పాకం మొత్తం కూడా గవ్వలకి పట్టేలాగా నేను మొత్తం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం అటు ఇటు కలదిప్పుకోవాలి ఫ్రెండ్స్. అలా కలదిప్పుకుంటేనే మనకి పాకం అనేది దానికి గవ్వలకి బాగా పట్టడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. నేను ఇక్కడ దానికి మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను యాలకులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 10 యాలకుల దాకా అయితే నేను వేసుకున్నాను. కాబట్టి ఈ విధంగా అటు ఇటు కలదిప్పుకుంటే దాని మంచి ఫ్లేవర్ పట్టేసి మంచిగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా అయితే తయారవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి గవ్వలు కూడా గవ్వల షేప్లో కూడా ఇట్లా వచ్చేసాయి, మంచిగా వచ్చేసాయి ఫ్రెండ్స్. తింటుంటే కూడా మంచి క్రిస్పీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.